friends! Welcome to Everyday Tasty Recipes. ఈ వీడియోలో గుబగుబలాడే పులస మసాలా ఫిష్ ఫ్రై చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్లీన్ చేసిన పులస ఫిష్ని ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఫిష్ని ఇలా కట్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత ప్లేట్ తీసుకొని ఇందులో ఫిష్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన ఉంచాలి. తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇలా ఫిష్కి బాగా అప్లై చేయాలి. ఇలా 2 సైడ్స్ బాగా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన ఉంచిన మసాలా పౌడర్ తీసుకొని ఫిష్కి బాగా అప్లై చేయాలి. ఇలా మసాలా పౌడర్ అప్లై చేసి ఫిష్ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఎంతో బాగుంటుంది. ఇలా 1 సైడ్ మసాలా పౌడర్ అప్లై చేసిన తర్వాత ఫిష్ని మరోవైపు తిప్పి ఇటువైపు కూడా మసాలా పౌడర్ని బాగా అప్లై చేయాలి. ఇంకా ఫిష్ లోపల కూడా మసాలా పౌడర్ని అప్లై చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా అప్లై చేసి ఈ ఫిష్ని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత తవా హీట్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన ఫిష్ని దీనిపై ఉంచాలి. ఇప్పుడు ఈ ఫిష్పై మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఫిష్ని మరోవైపు తిప్పాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి ఫిష్ని తిప్పుతూ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఫిష్ పైన ఉంచాలి. అలాగే ఆయిల్లో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల వీటి ఫ్లేవర్ ఫిష్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఫిష్ అయితే మంచి కలర్లో గుమగుమలాడుతూ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన సలాడ్ పెట్టి సర్వ్ చేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. అంతే, గుమగుమలాడే పులస ఫిష్ మసాలా ఫ్రై రెడీ. ఈ ఫిష్ పైన ఇలా లైట్గా లెమన్ జ్యూస్ పిండి వేడివేడిగా తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.